ఒక్కసారిగా మళ్ళీ ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద దాడులు స్టార్ట్ చేసింది? మళ్ళీ చూస్తుంటే ఇజ్రాయెల్కేమో ట్రంప్ ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు, చాలా సీరియస్గా తనకేదో వార్నింగ్లు ఇస్తున్నట్టు కూడా మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంది? ఈ సంబంధించినటువంటి నాటకం ఏంది? ఇటు పక్క ఇరాన్ మీద మళ్ళీ ఇజ్రాయెల్ ఎందుకు దాడులు తెగబడతా ఉంది? దాని ప్రభావం ఎలా ఉండిద్ది? ఏమంటారు కోటేశ్వర గారు? రహీం గారు, తాజా పరిస్థితులకు వస్తే రెండు దేశాలు కూడా పరస్పరం దాడుల్ని విరమించినట్టుగా తాజాగా వార్తలు వచ్చాయి. ఇంతకుముందు కొద్ది నిమిషాల ముందు ట్రంప్ కూడా రెండు దేశాలని దాడుల్ని విరమించమని కోరాడు. ఆ మేరకు దాడులు విరమించినట్లు ఇజ్రాయెల్ మీడియా చెప్పింది. అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ఆపేసింది కనుక మేము కూడా ఆపేస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఈ తాజా పరిణామాలకు వస్తే ఆదివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ మీద క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ రోజు మళ్ళా అంటే తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ మళ్ళా దాడులు చేసింది. సాయంత్రానికి మళ్ళా రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? ఈ విధంగా మళ్ళా ఎందుకు పరస్పరం దాడులు చేసుకున్నాయి అయినప్పుడు దీనికి ప్రధానమైనటువంటి కారణం అమెరికా ఆడుతున్నటువంటి నాటకం. ఇజ్రాయెల్ తోటి మేము ఒప్పందం కుదుర్చుకోవాలి అని చెప్తున్నటువంటి ఇరాన్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్తున్నటువంటి అమెరికా ఇరాన్ మొదటి నుంచి చెప్తా ఉంది, మాతో ఒప్పందము అంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులను ఆపటం కూడా అందులో భాగమే అని చెప్తా ఉంది. దాని గురించి అవునని కానీ కాదని కానీ చెప్పకుండా ఒకవైపు ఇజ్రాయెల్ తోటి లెబనాన్ మీద దాడులు చేయిస్తూ ఉంది. లెబనాన్ మీద అంటే బీరూట్ నగరాన్ని లేదా దాని పరిసరాలని ఆధీనంలో ఉంచుకున్నటువంటి హిజ్బుల్లా ఎక్కడైతే బలంగా ఉందో దక్షిణ లెబనాన్ ప్రాంతం మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. ఆ లెబనాన్ తో కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చాము మేము మధ్యవర్తిగా ఉండి అని అమెరికా చెప్పినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆగలేదు. దానికి ప్రతిగా హిజ్బుల్లా కూడా దాడులు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మరొకసారి మా మిత్ర దేశమైనటువంటి లెబనాన్ లేదా మా మిత్ర సంస్థ అయినటువంటి హిజ్బుల్లా మీద దాడులు చేస్తున్నారు కనుక మేము ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తామని ఇరాన్ను ఆదివారం నాడు ప్రకటించింది. ఇదంతా కూడా అమెరికా ఆడిస్తున్నటువంటి ఒక నాటకం, ఇరాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి ఒక ఎత్తుగడ. ఎందుకంటే హిజ్బుల్లాకి ఇరాన్కి ఉన్నటువంటి సంబంధాలు డొనాల్డ్ ట్రంప్కి తెలియనటువంటివి కాదు. అయినా కానీ ఎందుకు దాడులు చేయిస్తున్నాడు అంటే ఇరాన్ని బ్లాక్మెయిల్ చేయడం. బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఏం సాధిస్తారు? గతంలో ఏమన్నా సాధించారా అంటే ఏం సాధించలేదు. ఇప్పుడు ఎందుకు మరి రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు, ఒక రోజు మరొక రోజు రెచ్చగొడుతున్నారు ఏమిటి అని చూసినప్పుడు ఇరాన్ని మిలిటరీ పరంగా దెబ్బతీయలేము అనేటువంటి అంశ నిర్ధారణకు అమెరికా వచ్చింది. ఇప్పుడు గౌరవప్రదంగా దాని నుంచి ఎట్లా బయటపడాలి ఈ సంక్షోభం నుంచి అనేటువంటిది దానికి పెద్ద సమస్యగా మారింది. ఒకవైపు అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంట్ ప్రజాప్రతినిధుల సభ మొన్ననే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సభ అనుమతి లేకుండా ఇరాన్ మీద దాడులు చేయడానికి వీల్లేదు అంటూ అధ్యక్షుడి అధికారాలకి కత్తెర వేశాడు. అందువల్ల ఇప్పుడు మళ్ళా దాడులు చేయాలి అంటే ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా మేము యుద్ధం చేశామని చెప్పట్లేదు, కేవలం మిలిటరీ యాక్షన్ తీసుకున్నాం, మిలిటరీ యాక్షన్ జరిపామని చెప్తున్నాడు తప్ప డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచం చేసింది యుద్ధం, కానీ మిలిటరీ యాక్షన్ అని పేరు పెట్టి అంతర్జాతీయ చట్టాలని అమెరికా చట్టాలను కూడా ఉల్లంఘించడానికి ఆ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేశారు. రేపు అక్టోబర్లో ఇజ్రాయిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ మరుసటి నెలలోనే నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు ఎన్నికల్లో నెతన్యాహు అక్కడ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలు గెలవాలంటే ఇరాన్ మీద మేము ఏదో ఒకటి సాధించాము అని ఓటర్ల ముందు గనక చెప్పుకోలేకపోయేట్లయితే ఆ రెండు పార్టీలకి పరాభవం తప్పదు అనేటువంటి వార్తలు గత కొద్ది వారాలుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో
దిక్కు తోచక చేస్తున్నటువంటి దాడులు అనేటువంటిది స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ దాడులతోటి భారత్తో సహా హార్ముజ్ జలసంధి మీద ఆధారపడి రవాణాకి నౌక రవాణా, వస్తు రవాణా కావచ్చు, లేకపోతే గ్యాసు లేదా పెట్రోలు, ఎరువులు, ఇటువంటి వాటన్నిటికీ ఆధారపడినటువంటి దేశాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, అంటే దాడులు నిలిచిపోయినా ఒప్పందం కుదరకుండా ఉద్రిక్తతలు అలాగే కనుక కొనసాగితే, ఒక్క రోజు అదనంగా కొనసాగినా కానీ మనలాంటి దేశాలు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని జనం మీద నెట్టే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మీరే చెప్పారు, పెట్రోల్ ధరలు, లేకపోతే డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, ఇవన్నీ కూడా పెంచడం అనేటువంటి దానిలో భాగమే. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం ఇంకా తీవ్రమైతే భారాలు మరింతగా పెరుగుతాయి అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు దేశం కోసం, ధర్మం కోసం, 145 కోట్ల జనాభా కోసం తన మిత్రత్వాన్ని, డొనాల్డ్ ట్రంప్తో ఉన్నటువంటి తన మిత్రత్వాన్ని ఉపయోగించుకొని శాంతి ఒప్పందం కుదుర్చుకోండి, దాడులను ఆపండి, మాతో సహా అందరినీ మీరు కాపాడండి అని ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది.